వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 కాకినాడ జిల్లాలోని ఒక హోటల్ వివాదాస్పదంగా మారింది. ప్రధానంగా ఏదైతే విజయవాడ విశాఖపట్నం వెళ్ళేటువంటి జాతీయ రహదారి ఆనుకుని గండేపల్లి మండలం మల్లెపల్లి వద్ద ఉన్నటువంటి ఏదైతే రాయుడు గారి మిలిటరీ హోటల్లో అయితే అది వివాదాస్పదంగా మారింది. ఎందుకంటే అక్కడ ప్రధానంగా ఏదైతే శ్రీవారి ఆలయ నమూనాన్ని అయితే అందులో ఏర్పాటు చేయడమే కాకుండా అక్కడ నాన్ వెజ్ వంటకాలను కూడా ఏర్పాటు చేస్తూ అక్కడ శ్రీవారి ముందే దాన్ని అయితే భుజిస్తున్నారంటూ కూడా దీని అయితే వివాదాస్పదంగా మారింది. దీనిపైనే జనసేన నేత ఎవరైతే ఉన్నారో అలాగే కిరణ్ రాయల్ కూడా ఈ యొక్క టీడీటీకి సంబంధించినటువంటి వాళ్ళకు కూడా దీనిపై ఫిర్యాదు చేసినట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం హోటల్ దగ్గర ఉన్నాం. ఏ విధంగా ఉంది అక్కడ ఏదైతే ఈ యొక్క గండేపల్లి మండలం మల్లెపల్లిలో ఉన్నటువంటి ఈ యొక్క రాయుడు గారి మిలిటరీ హోటల్ దగ్గర ఉన్నాం. ప్రస్తుతం మనం చూడవచ్చు ఆంధ్ర లార్జెస్ట్ హోటల్ అంటూ కూడా ఇక్కడ పెద్ద అక్షరాలతో ఈ యొక్క జాతీయ రహదారి పక్కనే ఆనుకుని ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మనం చూస్తున్నాం ఈ హోటల్ని అయితే ప్రస్తుతం వివాదాస్పదంగా మారినటువంటి పరిస్థితికి ప్రధానంగా, ఎందుకంటే అక్కడ ఈ హోటల్లో మనకు ప్రధానంగా ఇటీవలే ఈ నూతన హోటల్ని అయితే ప్రారంభించిన నేపథ్యంలోనే ఇక్కడ ఆలయ ఏదైతే శ్రీవారి ఆలయం ఏదైతే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి సంబంధించినటువంటి ఆలయ నమూనాను అయితే ఇక్కడ చేసినట్టుగా అందులోని ఇక్కడ మనం లోపలికి వెళ్ళి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఈ ఆలయంలోని ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ ఆలయం హోటల్ అయితే చాలా వీళ్ళ సుందరీకరణంగా ఎంతో చక్కగా తీర్చిదిద్దారు. అంటే ఎంతో వచ్చేటటువంటి కస్టమర్లకైతే ఆకర్షణీయంతో పాటు అక్కడ భక్తిభావంతో ప్రతి ఒక్కరు ఉండే విధంగా కూడా చేసి వచ్చారు. మనం చూస్తున్నటువంటి ఇదే నమూనాని ఏర్పాటు చేసిన నేపథ్యంలోనే ఇప్పుడంతా కూడా వివాదాస్పదంగా మారి రకరకాల అభ్యంతరాలు అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ చాలా ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ విధంగా ఆ స్వామివారి నమూనా ఉంటుందో ఆ విధంగానే ఇక్కడ నమూనా మాత్రం ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రతి వ్యాపార సముదాయాల్లో కూడా నమూనాలు ఉంటాయి. అలాగే దేవుడి యొక్క చిత్రపటాలు కూడా ఏర్పాటు చేసుకుని వాళ్ళ భక్తిభావంతో ప్రతి ఒక్కరు కూడా పూజిస్తారు. ఇక్కడ ప్రధానంగా మనం చూసుకుంటే ఇది కేవలం చిన్న అంటే నమూనా మనం చూడవలసినటువంటి ఇంటీరియర్ మాత్రమే లోపలంతా కూడా మార్చినటువంటి పరిస్థితి ఉంది. మనం చూస్తుంటే కేవలం తక్కువ సైజులోనే ఇక్కడ ఇంటీరియర్ 2 అడుగుల లోపల ఇంటీరియర్ అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మనం చూడొచ్చు శ్రీవారు చాలా దగ్గరగా చూస్తుంటే అందులో ఇంటీరియర్లో చాలా లోపలకు ఉన్నట్టుగా ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ విధంగా చూస్తామో ఆ విధంగానే ఉన్నట్టుగా ఈ యొక్క దర్శనం అయితే చేసుకున్నట్టుగా కనబడుతుంటుంది. కానీ ఇక్కడ కేవలం ఇంటీరియర్ మాత్రమే ఇక్కడ చాలా అద్భుతంగా డిజైన్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ మరో పక్కన ఇక్కడ ఈ విధంగా ఏర్పాటు చేసిన ఇక్కడ వచ్చినటువంటి ప్రతి కస్టమరు హోటల్కి వచ్చి భక్తిభావంతో దర్శించుకున్న తర్వాత హోటల్లో భుజించేందుకు వీలుగా ఉండేందుకైతే ఇక్కడ హోటల్ యాజమాన్యం అంతా కూడా నిర్వహించినటువంటి పరిస్థితి. మరో పక్కన చూడొచ్చు ఇక్కడ కస్టమర్స్ వస్తున్నారు. అలాగే ఇక్కడ వాళ్ళు కావాల్సినటువంటి ఆర్డర్ ఇచ్చుకుని అలాగే కావాల్సినటువంటి అన్నీ కూడా ఇక్కడ భోజించే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. కానీ వాళ్ళ మొదటి నుంచి కూడా ఇక్కడ అతను ఎవరైతే ఇక్కడ హోటల్ యాజమాన్యం ఉన్నారో వాళ్ళకి ప్రధానంగా ఒకటే చెప్పుకొస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ హోటల్ యాజమాన్యం ఇక్కడ బోర్డు మీద మనం చూసుకుంటే ఇక్కడ స్వామివారి ఎదురుగా ఉన్నటువంటి ఏదైతే ఉన్నాయో ఇక్కడ వెజ్ అంటే ఇక్కడ స్వామివారు ఎదుర్కొంటా నాన్ వెజ్ అనేవి ఏవి కూడా పెట్టకూడదు కాబట్టి ఇక్కడ వెజ్ టేబుల్ మీద మనం చూస్తున్నాం. ఇక్కడ వెజ్కి సంబంధించినటువంటి టేబుల్ పెట్టి ఇక్కడ వెజ్కి సంబంధించిన ఐటెం మాత్రమే స్వామివారి ఎదుర్కొంటా పెడుతున్నటువంటి పరిస్థితి ఉందని వాళ్ళు కూడా చెప్పుకొస్తున్నారు. ఎందుకంటే ఆ సాక్షాత్తు ఏదైతే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నటువంటి ప్రాంతంగా ఇక్కడ ఆ విధంగా ఇక్కడ నమూనాను అయితే క్రియేట్ చేసినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలోనే దీనైతే వివాదాస్పదంగా కొంతమంది అయితే అభ్యంతరం అయితే వ్యక్తం చేస్తున్నారు. స్వామివారిని ఈ విధంగా నమూనా పెట్టి ఇక్కడ నాన్ వెజ్ వంటకాలు అలాగే చికెన్ మటన్ వంటివి కూడా భుజిస్తున్నారంటూ కూడా అభ్యంతరాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇలా కేవలం వెజిటేరియన్ మాత్రమే వెజ్ మనం చూస్తున్నాం. అటు ఇటు కూడా ఏదైతే స్వామివారి ఎదుర్కొంటూ ఉన్నటువంటి నమూనాలోనే ఈ విధంగా టేబుల్ పెట్టి వెజ్ వంటకాలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఎవరైనా సరే వెజ్ స్వీకరించిన వారు మాత్రమే స్వామివారి ఎదుర్కొంటున్నటువంటి టేబుల్ మీద చేయొచ్చు అంటూ కూడా ఇక్కడ టేబుల్ కూడా మీద కూడా పెట్టారు. మరో పక్కన మిగిలిన టేబుల్స్ అవన్నీ ఉన్నాయో అలాగే నాన్ వెజ్ వంటకాలు కాబట్టి అంటే హోటల్ అన్న తర్వాత అన్ని రకాల సంబంధించినటువంటి వంటకాలు ఉంటాయి. ప్రధానంగా బయట ఇక్కడ ఇటీవల ప్రారంభించినటువంటి ఈ హోటల్లో అన్నీ కూడా మటన్ బాగా ఫేమస్గా కూడా చెప్పుకొస్తూ ఏదైతే ఇన్స్టాగ్రామ్ ద్వారా కూడా ప్రచారం కూడా జరుగుతుంది. మనం చూడొచ్చు అందరం కూడా హోటల్ యాజమాన్యం ఎవరైతే మనం చూస్తున్న ప్రయత్నం చేస్తున్నాం. ఆయనే దాని హోటల్కి సంబంధించినటువంటి
యజమాని ఆయన ఇన్స్టాగ్రామ్ ద్వారా కూడా చెప్పుకొస్తారు, మేము ఆ స్వామివారిని కించపరిచే విధంగా కూడా ఏ విధంగా కూడా మేము పెట్టలేదు. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క స్వామివారి యొక్క భక్తి భావంతో ఎన్నోసారి తిరుమల తిరుపతి దేవస్థానానికి కాలినడకన వెళ్ళాము. ఆ విధంగానే ఆయనపై ఉన్నటువంటి భక్తి భావంతోనే ఆయనపై ఉన్నటువంటి మా కులదైవంగా భావించి ఇక్కడ హోటల్లో మేము ఏర్పాటు చేసుకున్నామని చెప్పేసి ఆయనైతే చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ నేపథ్యంలోనే ఆయనైతే వివరణ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అంటే కేవలం ఒక నమూనాను మాత్రమే ఏర్పాటు చేస్తాం, నమూనా ఏ విధంగా ఏర్పాటు చేస్తాం అంటే ప్రతి ఒక్కరు కూడా హోటల్కి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ దర్శించుకుని అలాగే ఈ యొక్క తమ కులదైవంగా ఇక్కడ హోటల్లో భావించుకుని పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పుకొస్తున్నారు. సో ప్రతి వ్యాపార సముదాయాల్లోనూ కూడా హోటల్ కావచ్చు, ఏదైనా వ్యాపార సముదాయం దాకా ఏదైతే కౌంటర్ వద్ద దేవుడి యొక్క చిత్రపటాలు పెట్టడం సర్వసాధారణంగా జరిగే ప్రతి ఒక్కరికి కూడా పూజించుకునే ప్రక్రియ మనం ప్రధానంగా చెప్పాలి. ఈ నేపథ్యంలోనే ఇది ఆయన కులదైవంగా భావించి వెంకటేశ్వర స్వామితో ఉన్నటువంటి ప్రీతితో భారీ స్థాయిలో ఈ విధంగా ఏర్పాటు చేస్తామని కూడా ఆయన అయితే చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఏదేమైనా ఇప్పుడు దీనిపై కూడా హిందూ సంఘాలు కూడా దీనిపై ప్రధానంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలోనే ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు ఏదైతే ఈ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి స్వామివారి ఈ యొక్క ఇక్కడ నమూనాను ఏర్పాటు చేయడం, ఇక్కడంతా కూడా మరో పక్కన హోటల్ నిర్వహించడం, అక్కడ స్వామివారి ఎదురు ఉంటేనే చికెన్ మటన్ అన్నీ కూడా తింటున్నారని కూడా ఈ విధంగా అభ్యంతరం చేయడం, అలాగే జనసేన నాయకులు ఎవరైతే కిరణ్ రాయలు కూడా దీనిపై టీటీడీ బోర్డుకు సంబంధించిన వారికి కూడా ఫిర్యాదు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే వాళ్ళంతా కూడా వివరణ ఇచ్చుకోవడం జరుగుతుంది. ప్రధానంగా ఈ యొక్క స్వామి ఎదుర్కొంటున్నటువంటి టేబుల్లో వెజ్ మాత్రమే సప్లై చేయడం జరుగుతుంది. మిగిలిన టేబుల్లో మామూలుగా ఏదైతే హోటల్లో ఉన్నటువంటి ఇక్కడ ఫేమస్గా చెప్పుకున్నటువంటి మటన్ కావచ్చు అన్నీ కూడా సర్వే చేస్తుంటామని కూడా చెప్పుకొస్తున్నారు. కేవలం ఈ యొక్క ఇంటీరియర్ మాత్రమే ఈ విధంగా డిజైన్ చేసడం జరిగింది, మా కులదైవంగానే భావించి ఈ విధంగా చేసామని కూడా ఆయన అయితే చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఏదేమైనా ఇప్పుడు ఈ యొక్క కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి ఈ యొక్క గండేపల్లి మండలం మల్లేపల్లి వద్ద ఉన్నటువంటి ఈ యొక్క రాయుడు గారి మిలిటరీ హోటల్ అయితే ప్రస్తుతం అయితే వివాదాస్పదంగా ఇక్కడ మార్చినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఏదేమైనా దీనిపై వాళ్ళైతే వివరణ అయితే ఈ విధంగా అయితే చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, ఆర్టీవీ, ఈ యొక్క మల్లేపల్లి నుంచి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.